హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొరివి కారంతో టమాటా పచ్చడి చేస్తున్నాను. అదేనండి, పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా, దాంతో టమాటా పచ్చడి చేస్తున్నాము. దానికోసం బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. వాటిని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. దానిలో టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి వాటిని కలిపి ఒక పావు చెంచా వరకు పసుపు వేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. టమాటాలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గాలి టమాటాలు. వీటిని తీసి పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లో మగ్గినటువంటి టమాటాలు వేసుకోవాలి. దానిలోనే పండుమిర్చి పచ్చడి వేసుకోవాలి. ఈ పండుమిర్చి పచ్చడిలో ఆల్రెడీ మనం చింతపండు ఉప్పు వేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉప్పు చింతపండు వేయట్లేదు. దానిలో ఒక 3 వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని వీటన్నిటిని బాగా వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. ఈ పోపు అంతా బాగా వేగాక రుబ్బినటువంటి పచ్చడి వేసి కలుపుకోవాలి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.